కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో ఇవాళ దారుణమైన హత్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి కారణం శనివారం చికెన్ వద్దనడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియాకు తెలిపారు. తమ్ముడు సురేష్ శనివారం నిన్న బయట చికెన్ పకోడీ తీసుకుని ఇంటికి వచ్చాడు. అది చూసిన అన్న సుబ్బరాయుడు ఇవాళ శనివారం కదా, ఎవరైనా చికెన్ తింటారా అని చెప్పి వారించాడు. దీంతో మనస్తాపం చెందిన తమ్ముడు సురేష్ మద్యం మత్తులో ఈరోజు ఉదయం పడుకొని ఉన్న అన్నను నరికి చంపాడనమాట. ప్రస్తుతం ఎలా ఉందంటే కాదు, అన్నదమ్ముల సంబంధం కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, ఏదైనా కానీ వాళ్లకు ఏదైనా జరగాల్సిన పని ఇప్పుడే జరగాలన్నమాట. జరగకుండా ఆపేవారిపైన దాడి చేయడం లేకపోతే చంపివేయడం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా పెద్దలు ఎవరైతే ఉన్నారో 1-2 సార్లు చెప్పండి, వినకంటే వదిలేసేయండి. ఎవరి కర్మన వాళ్ళే పోతారనమాట. ప్రస్తుతం చికెన్ తినకూడదు. శనివారము మనం తరతరాల నుంచి శనివారం చికెన్ మానేసి ఉన్నాము వెంకటేశ్వర స్వామికి అని చెప్పేసి తమ్ముడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వెనుకండా, అలాగే మద్యం తాగి సొంత అన్నని చంపివేయడం ప్రస్తుతం కడప జిల్లాలో అయితే సంచలనంగా మారింది.